అందరికీ నమస్కారం. నేను మీ భవ్యాని. వెల్కమ్ టు పునీతి శ్రీయాన్ ఛానల్. అందరికీ దేవీ శరన్నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు. ఈ వీడియోలో బ్రీఫ్గా దేవీ నవరాత్రుల గురించి మరియు కుమారి పూజ గురించి చెప్తున్నాను. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 23వ తేదీన ముగియనున్నాయి. అక్టోబర్ 24న విజయదశమి లేదా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో దుర్గామాత భూలోకానికి వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే నవరాత్రుల వేళ దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు. 9 రోజుల పాటు 9 రూపాల్లో అమ్మవారిని ఉపవాస దీక్షలను పాటించి ఆరాధిస్తారు. ఈ శారదీయ నవరాత్రులలో మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కోల్కతా నగరంలో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి వేడుకలను జరుపుకుంటారు. మైసూరులో 9 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దేవీ నవరాత్రుల ఉత్సవాలను అందరికంటే భిన్నంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేయగా, తెలంగాణలో మాత్రం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తారు. 10వ రోజున విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తర భారతంలో నవరాత్రుల్లో మొదటి రోజున శైలపుత్రి దేవిగాను, విధియ రోజున బ్రహ్మచారిణిగాను, తదియ రోజున చంద్రగంట దేవిగాను, చతుర్థి రోజున కూష్మాండ దేవిగాను, పంచమి రోజున స్కందమాత దేవిగాను, షష్ఠి తిథి రోజున కాత్యాయని దేవిగాను, సప్తమి రోజున కాళరాత్రి అమ్మవారిగాను, అష్టమి నాడు మహాగౌరీ దేవిగాను, నవమి నాడు సిద్ధిదాత్రిగాను ఇలా దుర్గా మహానవమి పూజను నిర్వహిస్తారు. బెజవాడ దుర్గమ్మ అలంకారాల ప్రకారం మొదటి రోజున బాలత్రిపుర సుందరి దేవిగాను, రెండో రోజున గాయత్రీ దేవిగాను, మూడవ రోజున అన్నపూర్ణ దేవిగాను, నాలుగవ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిగాను, 5వ రోజున శ్రీ మహాచండీ దేవిగాను, 6వ రోజున శ్రీ సరస్వతీ దేవిగాను, 7వ రోజున లలితా త్రిపుర సుందరి దేవిగాను, 8వ రోజున దుర్గాదేవిగాను, 9వ రోజున మహిషాసుర మర్దిని దేవిగాను, రాజరాజేశ్వరి దేవి రూపాల్లో దర్శనమిస్తారు. ఈ నవరాత్రులు ముగిసిన వెంటనే విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఆయుధ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. దేవీ నవరాత్రుల వేళ తొలి రోజు నుంచి 9వ రోజు వరకు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి స్నానం పూర్తి చేయాలి. దుర్గామాతను పూజించడానికి ముందు ఉపవాస దీక్షను ప్రారంభించాలి. దుర్గామాతకు ఇష్టమైన పండ్లు, పువ్వులను సమర్పించాలి. దుర్గాదేవి మంత్రాలను పఠించాలి. ఇలా 9 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి. తొలి 3 రోజులు పార్వతీదేవిగాను, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిగాను, చివరి 3 రోజులు సరస్వతీదేవిగాను ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. దసరా అంటేనే దశహర అంటే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని. అయితే అందరికీ 9 రోజులు వీలు ఉండదు కాబట్టి మీకు వీలు ఉన్నప్పుడు ఆ రోజు ఏ అవతారమో చూసుకొని ఆ రోజు అమ్మని పూజించిన మంచి ఫలితాలే వస్తాయి. అమ్మవారి పూజ చేయాలి అనుకునేవారు అమ్మవారి పీఠం కానీ విగ్రహం కానీ పెట్టుకునేవారు నవరాత్రులు ముందు రోజే ఇంటిని, పూజ మందిరాన్ని అంతా శుభ్రపరచుకోవాలి. పసుపు నీళ్లు లేదా గోమూత్రం చల్లుకుంటే మంచిది. ఒక్కరోజు ముందే నాన్ వెజ్ తినడం మానేయాలి. ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి గడపకి పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి పుష్పాలు పెట్టాలి. ధూపం చూపించాలి. ఏ పూజకైనా ముందు వినాయకునికి పూజ చేయాలి. తరువాత పసుపుతో గౌరమ్మను చేసుకుని 9 రోజులు 9 అవతారాలు కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని పసుపు గౌరమ్మలోకి ఆవాహనం చేసుకుని పూజ చేసుకోవాలి. ప్రతిరోజు 2 పూటల షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామాలి పూజ, పంచోపచార పూజ చేసుకోవాలి. అష్టోత్తరం చదవడం రాదు అనుకునేవారు ఓం శ్రీ దుర్గాదేవి నమః అని లేదా ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పుకోవచ్చు. అమ్మవారికి 2 పూటల దీపం పెట్టి 3 పూటల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి. ప్రతిరోజు పూజ చేసిన పూలు, అక్షతలు తీసేసి మరుసటి రోజు మళ్లీ కొత్త పూలతో పూజ చేసుకోవాలి. తీసేసిన పూలను గుమ్మానికి వేసుకోవచ్చు. పూజ చేసే సమయంలో మనం కూడా లక్ష్మీదేవిలా ఉండి అంటే పసుపు, కుంకుమ రాసుకుని, నల్ల పూసలు ధరించి, మట్టి గాజులు వేసుకుని, జడకి పువ్వులను ధరించి పూజ చేసుకోవాలి. మీకు నచ్చిన వస్త్రాలను ఇదివరకే వాడుంటే ఉతికి ఆరవేసి తరువాత వస్త్రధారణ చేసి పూజ చేయాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారం తీసుకోకుండా రాత్రిపూట భూశయనం చేయాలి. ఒంటిపూట భోజనం చేస్తే మంచిది. అమ్మవారిని పీఠంపై పెట్టి మనం మంచం పైన పడుకోకూడదు. మనం ఎన్ని రోజులు పూజ చేయాలనుకుంటామో అన్ని రోజులు పసుపు గౌరమ్మని కదల్చకుండా ఉండాలి. శారదా నవరాత్రుల్లో తప్పకుండా చేసుకోవాల్సిన పూజ కుమారి పూజ. ఈ పూజకి చాలా విశిష్టత ఉంది. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల లోపు కన్య పిల్లలకి పూజ చేస్తే చాలా మంచిది. 2 సంవత్సరములు గల పిల్లకి పూజ చేస్తే కుమారి పూజ అని. ఈ పూజ చేయడం వలన శత్రునాశనం, దారిద్ర్య నాశనం, ఆయుర్బలం, ధనవృద్ధి సమకూరుతుంది. 3 సంవత్సరముల కన్య పిల్లకి పూజ చేస్తే త్రిమూర్తి పూజ అని, 4 సంవత్సరముల కన్య పిల్లకి పూజ చేస్తే కళ్యాణి పూజ అని, 5 సంవత్సరముల కన్య పిల్లకి పూజ చేస్తే రోహిణి పూజ అని, 6 సంవత్సరముల పిల్లకి కాళికా పూజ అని, 7 సంవత్సరముల కన్య పిల్లకి పూజ చేస్తే చండికా పూజ అని, 8 సంవత్సరముల కన్య పిల్లకి పూజ చేస్తే సాంబవి పూజ అని, 9 సంవత్సరముల కన్య పిల్లకి పూజ చేస్తే దుర్గా పూజ అని, 10 సంవత్సరముల కన్య పిల్లకి పూజ చేస్తే సుభద్ర పూజ అని అంటారు.
జగన్మాత చిన్నపిల్లగా అవతరించడంలో ఒక కథే ఉంది. బండాసురుడితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు బండాసురుడు తన 30 మంది కుమారులను పంపించాడు. ఆ సమయంలో ఆ తల్లి ఈ చిన్నపిల్లలతో యుద్ధం చేయకూడదని ఒక క్షణం ఆలోచించి ఆమె కూడా బాలావతారం ఎత్తి యుద్ధం చేసి లోకాన్ని సంరక్షిస్తుంది. అందుకే మన పెద్దలు ఆడపిల్లల్ని అమ్మ అని సంబోధిస్తుంటారు. ఆ పిలుపులో జగన్మాత ఉంటుంది కాబట్టి. పూర్వకాలంలో రాజులు కూడా యుద్ధాలకు బయలుదేరే సమయంలో కుమారి పూజ చేసుకునేవారు. వారికి షోడశోపచార పూజలు చేసి ప్రసాదాలు నివేదించేవారు. అందువలన వాళ్ళు సకల విజయాలను ఆయుర ఆరోగ్యాలను పొందేవారు. కుమారి పూజ చేయలేని వారు ఎవరైనా చేస్తున్నప్పుడు చూస్తే 4వ వంతు పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పేవారు. నవరాత్రుల్లో రాత్రిపూట పూజ విశేషంగా జరుపుకుంటారు కనుక పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయవచ్చు. కుదరని పక్షంలో ఏదైనా ఒక పూట సాత్వికాహారం తీసుకుని పూజ చేసుకోవచ్చు. పగటి పూట పడుకోకూడదు. బ్రహ్మముహూర్తంలో లేవాలి. ఎవరి శక్తి కొలది వారు పూజ చేసుకోవచ్చు. అంటే కలశం పెట్టుకునే వాళ్ళు, విగ్రహం పెట్టుకునే వాళ్ళు, శ్రీచక్రం పెట్టుకునే వాళ్ళు ఇలా పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ 9 రోజులు చేయలేని వారు పసుపు గౌరిని పెట్టుకుని మనం ఎన్ని రోజులు పూజ చేయగలమో అన్ని రోజులు పూజ చేసుకోవచ్చు. నేను పూజ చేసుకున్న సమయంలో మా ఇంటికి 2 సంవత్సరముల పాప మరియు 9 సంవత్సరముల పాప మా ఇంటికి రావడం విశేషం అనిపించింది. నేను చేసుకున్న పూజను ఇప్పుడు మీరు చూడొచ్చు.
బ్రోవుమంటిని బాలా త్రిపుర సుందరి గై కొను మహారథి గానలోల జాలమెల దారి చూపుమా వాసికెక్కియున్న దానవనుచు నందితి వాసికెక్కియున్న దానవనుచు నందితి రాసిగ సిరి సంపదలిచి బ్రోవుమంటిని రాసిగ సిరి సంపదలిచి బ్రోవుమంటిని బాలవై తీర్చుకుందు మహా అని
చూశారు కదండి ఫ్రెండ్స్, మా ఇంట్లో నేను చేసుకున్న కుమారి పూజ, దుర్గా పూజ మరియు లక్ష్మీదేవి పూజ మీరు చూశారు కాబట్టి 4వ వంతు పుణ్యం మీకు రావాలని, అలాగే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మని వేడుకుంటుంది మీ భవ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.